హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కందాల. ఈరోజు నేను అథెంటిక్ గ్వాకమోలీ చేయబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ హెల్దీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇక్కడ 2 అవకాడోస్ తీసుకున్నాను, కంప్లీట్గా రైపెండ్ అండి. సో వాటిని మనం చిన్న చిన్న పీసెస్లా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాము. దాన్ని ఇప్పుడు మనము చక్కగా మ్యాష్ చేసుకోవాలి. అక్కడక్కడ కొద్దిగా ముక్కలు చంకీగా ఉంచుకోండి, అప్పుడే బాగుంటుంది. సో దీంట్లోకి మనము చిన్న సైజు లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే అవకాడో అనేది నల్లపడదు అండ్ ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, ఈ రెసిపీకి కొత్తిమీర అనేది ఇంపార్టెంట్ అండి. కొద్దిగా కొత్తిమీర తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్, లావ్ గ్రీన్ చిల్లీసే వాడండి. సో దాంట్లో విత్తనాలు తీసేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న రోల్ తీసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసి దంచుకోవాలండి. సో ఇలా దంచి చేస్తేనే అథెంటిక్గా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మిరపకాయలు అనేవి చేదెక్కవు అండ్ బాగుంటుంది. సో మిర్చి అనేది దంచుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత కొత్తిమీర వేసేసుకొని వాటిని కూడా ముక్కగా దంచుకోండి. సో కంప్లీట్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, అది కూడా అక్కడక్కడ చంకీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో నేను వాటిని చక్కగా రోల్లో దంచేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది. చూస్తున్నారు కదా, అలా ముక్కగా ఉంటేనే బాగుంటుంది. దాన్ని ఇప్పుడు మనము అవకాడో మిక్స్కి కలిపేసుకోవడమే. నేను ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ముందుగా యాడ్ చేయలేదు కాబట్టి. ఉప్పు వేసేసుకొని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్ అవి కూడా వేసేసుకొని దట్స్ ఇట్, చక్కగా కలుపుకోవడం అండి. దీంట్లోకి మీరు పెప్పర్ పౌడర్ అనేది వాడకండి, ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. చూస్తున్నారు కదా, గ్వాకమోలీ అనేది రెడీ అయిపోయింది. ఎంత సూపర్ టేస్టీగా, లుకింగ్ కూడా ఎంత బాగుంది చూస్తున్నారు, కలర్ఫుల్గా. సో దీన్ని మీరు నాచోస్తో కానీ లేకపోతే బ్రెడ్ టోస్ట్తో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది బెస్ట్ రెసిపీ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ అండి అండ్ సూపర్ హెల్దీ. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.